శ్రీమాత్రే నమః. నిన్ను నువ్వు నమ్ముకుంటే ఏ కష్టాన్నైనా అధిగమించవచ్చు. ఎన్ని ఓటములు వచ్చినా అది అవకాశానికి ఒక మెట్టుగా భావించు. నువ్వు ఎలా ఉన్నావు కాదు ముఖ్యం, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనేదే ముఖ్యం. ఇవన్నీ మీకు కొటేషన్లా అనిపిస్తున్నాయా? కాదు, వీటన్నింటినీ తన జీవితంలో అప్లై చేసుకున్నాడు. చదవటం మాత్రమే కాదు, ఈ కొటేషన్స్ అన్నీ ఇవన్నీ పాటిస్తే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అని ప్రపంచానికి చాటి చెప్పాడు. చీ జీ చియాంగ్ అని ఒక చిన్న పిల్లాడు. అతనికి చిన్న వయసులోనే యాక్సిడెంట్ అవుతుంది. నడుం దగ్గర నుంచి కాళ్ళన్నీ పడిపోతాయి, నడుంకి దెబ్బ తగలడం వల్ల. అందరూ అనుకున్నారు ఇంకా పాపం మంచానికే పరిమితం అయిపోయాడు, ఏం సాధించలేడు, చిన్న వయసులోనే ఇలా జరిగింది అని. కానీ అతను అనుకున్నాడు, నాకు ఈ ప్రమాదం జరిగింది, శరీరానికి జరిగింది, కానీ నా మనస్సు బుద్ధి పనిచేస్తున్నాయిగా, నా చేతులు పనిచేస్తున్నాయిగా, ఏదో ఒకటి సాధించాలి అని అనుకున్నాడు. ఆగిపోయిన చదువుని కొనసాగించాడు. కంప్యూటర్ సైన్స్లో చేరాడు. తర్వాత ఒక చిన్న ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. మామూలుగా అతని పరిస్థితి చూస్తే ఎవరు ఉద్యోగం ఎవరు, ఎందుకంటే అతని పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి ఫోటో చూడండి. అన్నీ సక్రమంగా పనిచేస్తుంటేనే ఉద్యోగానికి వెళ్ళడం కోసం ఆలోచిస్తాం. ఏదో జీతం తక్కువని, అక్కడ వాళ్ళు ఏదో అన్నారని 100 కారణాలు చెప్పి మనం వెనక్కి వచ్చేస్తాం కదా. అలాంటిది ఈ చీ ఏం చేశాడు అంటే, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎదురైనా ఆ చిన్న అవకాశం దొరికింది, దాన్ని నేను ఎందుకు వదిలిపెట్టుకోవాలి అని అనుకున్నాడు. ఆ దొరికిన ఆ చిన్న అవకాశం, ఆ ఉద్యోగమే అతని జీవితాన్ని మార్చి అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా చేసింది. ఈ ఉద్యోగాన్ని చేస్తున్నాను కదా, నేను ఇంకొక 10 మందికి ఆదర్శప్రాయంగా నిలిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టాడు. ఆలోచనలు ఒక్కటే చేయలేదు, ఆచరణని కూడా ఎలా చెయ్యాలి అనేది అతను తన బుద్ధికి పదును పెట్టడం ప్రారంభించాడు. కష్టపడ్డాడు, నిరంతరము శ్రమ చేశాడు. అయ్యో నా శరీరం ఇలా ఇగిపోయింది, సహకరించట్లేదు అని బాధపడలేదు. ముందుకు అడుగు వేశాడు. జీవితంలో తను ఏదైతే సాధించాలి అని అనుకున్నాడో ఆ లక్ష్యాన్ని సాధించాడు. ఒక 100 మందికి అతను ఉపాధిని చూపించాడు. అతను వ్యాపారం పెట్టుకున్నాడు. ఈ ఫోటోలో చూస్తే మీకు కనిపిస్తుంది ఈ బాతుల వ్యాపారం. అక్కడ కింద శుభ్రం చేసుకోవడం దగ్గర నుంచి, ఓడడం దగ్గర నుంచి, ఆ బాతులకి ఆహారం పెట్టిన ఆ గిన్నెలు కడగడం దగ్గర నుంచి అన్ని పనులు ఆ వీల్ చైర్ మీద ఉండే చేసుకుంటున్నాడు. చేతులు ఒకటి పనిచేస్తున్నాయి, బుద్ధి ఒకటే పనిచేస్తుంది. అయినా సరే మంచానికి పరిమితం అయిపోకుండా ఇంకొక 10 మందికి ఆదర్శప్రాయంగా నిలిచి శబాష్ అని అనిపించుకున్నాడు. ఎవరు ఏ చిన్న పని చేస్తున్నా తను సహాయాన్ని అందించాడు. ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని వదులుకోలేదు, అందిపుచ్చుకున్నాడు. నేను చెయ్యలేను అని బాధపడలేదు, ఎవరో నా గురించి అనుకుంటారేమో అని అనుకోలేదు. సాధించాలి అని అనుకున్న గమ్యాన్ని చేరాడు. అన్నీ ఇచ్చినా ఏదో ఇవ్వలేదు, ఏదో లేదు అనే అసంతృప్తి. మేం చేయలేకపోతున్నాం, మేం చదువుకోలేకపోతున్నాం, మేము ఆ పని చేయలేకపోతున్నాం, మాకు మంచి ఉద్యోగం రాలేదు, మాకు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు అని బాధపడుతూ ఉంటారు కదా. చిన్న ఉద్యోగం దొరికింది, అదే ఆత్మవిశ్వాసంగా తీసుకున్నాడు. ఈ రోజు 100 మందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. కృంగిపోకుండా ఎవరో ఏదో అనుకుంటారు అని మన లక్ష్యాన్ని అక్కడే వదిలిపెట్టేయకుండా ప్రపంచమంతా ఏకమైనా సరే నేను సాధించాలి అనుకున్నది సాధిస్తాను. భగవంతుడు నాకు ఈ జన్మనిచ్చాడు, దీన్ని సార్థకత చేసుకుంటాను. నేను పుట్టినా బ్రతికినా నాకు ఒక పేరు ఉండాలి, నాకు ఒక చరిత్ర ఉండాలి అని మనం ఒక గోల్ని గనుక ఫిక్స్ చేసుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం. ఈ చీ లాగా ఇలా ఎంతో మంది సాధించారు. మన భారతదేశంలో ఎంతో మంది గొప్ప వాళ్ళ చరిత్రలు చూస్తే వాళ్ళు ఎన్నో సార్లు ఓడిపోయి గెలిచి ఈ రోజు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయారు. మన ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. ఆ ఉన్నతంగా ఉంటే మన జీవితం కూడా ఉన్నతంగానే ఉంటుంది. మన ఆలోచనలే మన ఆరోగ్యము, మన ఆలోచనలే మన విజయం కూడా అనే విషయాన్ని మర్చిపోకండి. నాకెందుకు ఈ జీవితం, నేను బ్రతకలేకపోతున్నాను, నా వల్ల కాదు అని నిరాశ పడద్దు. ఇతనిలా ఆలోచించండి.